ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మధ్య కాలంలో క్రికెట్ గురించి మరి ఆస్ట్రేలియా మన ఇండియాకు జరిగిన సెమీఫైనల్ క్రికెట్లో జెమిమా రోడ్రిగ్స్ సెంచరీ చేసి ఆస్ట్రేలియా పైన మన ఇండియాకి గొప్ప విజయాన్ని చేకూర్చింది జెమిమా రోడ్రిగ్స్. ఆ యొక్క ప్రాంగణంలో ఆ యొక్క మీడియా వారు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు, ఆమెతో సందర్శిస్తున్నప్పుడు, నువ్వు ఎలా గెలిచావు, ఏ విధంగా ఈ యొక్క టీంని గెలిపించావని ఆమెను అడుగుతూ ఉన్నప్పుడు ఆమె చెప్తున్నమాట, బైబిల్ గ్రంథం నుంచి 2 వాక్యాలను ఆమె కోట్ చేస్తూ మాట్లాడింది. ఒకటి నిర్మాకాండం 14 అధ్యాయము 13-14 వచనాల్లో ఈ విధంగా రాయబడిన మాట. ఆమె 14వ వచనాన్ని కోట్ చేసింది. నిర్మాకాండము 14వ అధ్యాయం 14వ వచనాన్ని మాట్లాడింది. అయితే 13వ వచనం కూడా మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతాను. మోషే చెప్తున్న మాట, మీరు ఊరకనే నిలుచుండి చూడుడి, యెహోవా నేడు కలిగే రక్షణను మీరు వరకు నిలుచుండి చూడండి. నేడు చూసిన ఐగుప్తు మీరందరూ కూడా చూడాలని 13వ వచనంలో రాయబడుతున్న మాట. అదే 14వ వచనంలో చెప్తున్న మాట, యెహోవా మీ పక్షంగా యుద్ధము చేయను అనే మాట జెమిమా రోడ్రిగ్స్ ఆమె మాట్లాడారు. అనగా దేవుడు నా పక్షంగా యుద్ధం చేశాడు గనక నేను గెలవగలిగానని ఆమె చెప్పగలిగింది. రెండో మాట జ్ఞాపకం చేసింది. కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 5వ వాక్యంలో ఈ విధంగా చెప్తా మాట్లాడింది. రాత్రి ఏడుపు వచ్చినాను, ఉదయమునే సంతోషము కలుగును అని మాట్లాడింది. అనగా రాత్రి అనగా వేదన, శ్రమ, దుఃఖానికి సాదృశ్యం. ఉదయం అనగా సంతోషానికి, ఆనందానికి సాదృశ్యం. అనగా రాత్రి అంతా కొట్టివేసి ప్రభు నా జీవితం ఉదయాన్ని సంతోషం ఇచ్చాడని ఆమె మాట్లాడింది. అంటే నా విజయానికి గల కారణము ఆ ప్రభువే, ఆ యేసయ్య నాకు విజయాన్ని ఇచ్చాడని ఆమె జ్ఞాపకం చేసింది. అనగా నేను ఒక వాక్యాన్ని సమయంలో జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనంలో ఈ విధంగా ప్రభు చెప్తున్న మాట, నన్ను గురించి ఎవరైతే సంఘంలో, సమాజంలో, ప్రజలలో ఒప్పుకుంటారో, నన్ను తెలుసుకున్న బిడ్డలు